హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా చాలా బాగుందని కోరుకుంటూ మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నా ఓల్డ్ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ కూడా అయిపోయాక నాకు కొంచెం ఫ్రీ స్టోరేజ్ వచ్చాక నేను కొత్త వ్లాగ్స్ పెడతాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ ఎంత క్లీన్ చేసి పడుకున్నా నాకు మళ్ళీ మార్నింగ్ ఒకసారి స్టవ్ అంతా నీట్గా ఉంటేనే టీ అయినా సరే పెట్టబుద్ధి అవుతుంది. ఇలాంటి అలవాటు చాలామందికే ఉంటుంది అనుకుంటా. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలా స్టార్ట్ చేస్తే ఇంచ్ మొత్తం కూడా నీట్గా అనిపించేదాకా చేసేస్తాను. ఎలాగో ఇక్కడ క్లీన్ చేసా కానీ మళ్ళీ ఒకసారి డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేశాను. ఈరోజంతా వర్క్ అంతా నడుస్తుంది, ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది. అత్తయ్య కూడా ఊర్లో లేరు. ఇంకా సో ఇల్లు కూడా ఒకసారి మొత్తం సర్దేద్దామని డైనింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేశాను. నిన్నంతా దాని మీద ఉన్నవన్నీ తీసేశాను. ఈరోజు ఇంకొంచెం డెప్త్గా క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా ఏ ఐటెం కూడా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి అన్నిటినీ ప్లేట్లో సర్దేసి మొత్తం డైనింగ్ టేబుల్ని అయితే క్లియర్ చేశాను. అరే వా, ఏంటి ఇంత స్పేస్ వచ్చింది అనిపించింది. అప్పుడప్పుడు అలా ఎంత క్లీన్ చేసినా మళ్ళీ దాని మీదకి వచ్చి వస్తూనే ఉంటాయి అనుకోండి. బట్ ఒక 2 days అయినా నీట్గా ఉంటాయి కదా. ఈలోపు మా పాప లేసి వచ్చేసింది. ఎంత సైలెంట్గా వచ్చిందో, అరవకుండా ఏడవకుండా వచ్చేసింది. సో ఇంకా తన పని చూసుకొని తర్వాత అయితే ఇంకా టీ పెట్టడానికి వచ్చాను. నాకు ఈ అలవాటు ఉందండి. ఏంటి అంటే నేను ఏం చేసినా ఎంతో కొంత కింద పడేయడము, లేకపోతే గ్లాసులు సడన్గా చేతిలోంచి పడేయడము, ఇప్పుడు షుగర్ వేస్తుందంటే షుగర్ కొంచెం కింద పడేయడము, అలా ఏదో ఒకటి నేను పడేస్తూనే ఉంటాను. మా ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కడ సౌండ్ వచ్చినా వెంటనే పడేసావా అంటారు. ఎందుకంటే నేను అసలు పడేయకుండా ఏది చేయలేను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను టీ మానేశాను. అప్పుడైతే నేను టీ బాగా తాగేదాన్ని. టీ కూడా నాకు ఎక్కువ వాటర్ పోయొద్దు, మంచిగా పాలతోనే పెట్టుకుంటాను. అండ్ అది కూడా బాగా మరగనిస్తే టీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. షుగర్ కూడా కొంచెం తక్కువ వేసుకొని మంచిగా అల్లం దంచి వేసుకున్నా, లేకపోతే మిరియాల పొడితోటి టీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అదే చాలాసేపు మరిగించి నాకు అండ్ మా హస్బెండ్కి అయితే టీ పోసేసాను. నాకు ఇలా టీ గ్లాస్లో టీ చూసినప్పుడల్లా మా అక్క గుర్తొస్తూ ఉంటుంది. మా అక్క ఏంటంటే టీ తాగేటప్పుడు పొద్దున్నే లేచినప్పుడు కాసేపు స్కైని అలా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఫ్రెష్ అయ్యి టీ తాగేటప్పుడు అలా ఆకాశం వైపే చూస్తూ తాగుతూ ఉంటుంది. అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని పాపను కూడా ఫ్రెష్ అప్ చేసేసరికి మా అమ్మ వచ్చింది. మా అమ్మని కూడా రమ్మన్నాను. నేను కొంచెం పాపను పట్టుకుంటే నేను ఇల్లంతా సర్దుకుంటా అంటే వచ్చింది. వస్తూ పప్పు తీసుకొని వచ్చింది. నేను ఎలాగో వంట స్టార్ట్ చేశా అంటే సరే నేను చేస్తాలే అన్నది. ఇంకా సొరకాయ కూరను సొరకాయ సాంబార్ అనుకుంటున్నాను. మా అమ్మ సాంబార్ బాగా పెడుతుంది. ఇంకా అన్నీ అయితే తీసి ఇక్కడ పెట్టాను. ఎందుకంటే మా మమ్మీకి ఎక్కడెక్కడ మా ఇంట్లో ఏముంటాయో తెలియదు కదా. అందుకని అన్నీ దగ్గరలో పెట్టేసి నేను ఇంకా పాపను చూసుకుంటాను. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ నడుస్తుంది కదా, అదంతా కూడా చూస్తున్నాను. కొన్ని స్విచ్చెస్ పని చేయట్లేదు, వైరింగ్ చేంజ్ చేపిస్తున్నాం. అండ్ ఈ ప్లగ్ బాక్స్ కూడా అసలు వర్క్ అవ్వట్లేదు, ఉన్నట్టుండే ఆగిపోయింది. సరే కొత్తది తీసుకురండి అంటే ఇది తీసుకొని వచ్చారు. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, మంచిగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఇవి కూడా ఈ 2 పిన్స్ పెట్టుకోవచ్చు కదా, పైన ఛార్జర్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఈ పిన్ కూడా తెప్పించాను. ఇంకా ఈవినింగ్ లోపు మొత్తం అయితే సర్దేశాను. అట్లా కొన్ని రోజులు మంచిగా నీట్గా చూసినా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు అసలు హ్యాండ్ వాష్ లేనిదే ఏ పని అవ్వదు. నేను ఊరికే కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా హ్యాండ్ వాష్ పౌచ్ ఒకటి పెద్దది తెప్పించి అన్నిట్లోకి ఫిల్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ అలా అన్నీ ఫిల్ చేస్తూ ఉంటాను. తర్వాత మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ తెప్పిస్తాను. ఈ సంతూర్ది అయితే ఈ కలర్ది చాలా బాగుందండి. ఫ్లేవర్ చాలా మైల్డ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను వంట చేస్తున్నప్పుడైనా మధ్యలో కూడా ఊరికే హ్యాండ్ వాష్ చేసుకుంటాను. చాలా వరకు తగ్గిద్దాము, మరీ ఇంత ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకుంటాను. కానీ ఈ హ్యాండ్ వాష్ని యూజ్ చేయడం మాత్రం నేను అస్సలు తగ్గించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి అందరూ హోమ్ మేడ్ హ్యాండ్ వాష్, హోమ్ మేడ్ షాంపూ చేస్తారు కదా, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేసేద్దాం అనుకుంటాను. బట్ లాస్ట్కి ఏమనుకుంటాను, ఆర్డర్ పెట్టేద్దాంలే, అదే వచ్చేస్తుంది, దీనికి ఇవన్నీ చేయడం ఎందుకు అనుకుంటాను. బట్ ఈసారి కంపల్సరీ ఆ షాంపూ అయితే హోమ్ మేడ్ షాంపూ మేడ్ చేద్దాం అనుకుంటున్నాను. శీకాకాయ పౌడరు, ఇంకా మన కుంకుడుకాయలు ఇవన్నీ వేసి చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఇది ఫోమ్ది హ్యాండ్ వాష్ కూడా నాకు బాగా నచ్చుతుంది. అట్లా నురుగు నురుగా వస్తుంది కదా.
అండ్ ఇంకా ఈవినింగ్ లోపు అన్నీ అయితే క్లీన్ చేసాము. మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేసింది. ఇంకా నేను ఇంటికి వెళ్తాను, ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్తా అంది. సరే ఎలా వెళ్తావు, మనకి ఇక్కడ ర్యాపిడో అప్పుడే వచ్చిందనమాట, ఖమ్మంలో ర్యాపిడో వచ్చింది, అది బుక్ చేస్తాను వెళ్దువు కానీ అని చెప్పేసి బుక్ చేశాను. ఆటోనా బైకా అంటే బైక్ మీదైనా వెళ్తాను పర్లేదండి. ఇంక నేను బుక్ చేయగానే లక్కీలీ స్కూటీయే వచ్చింది. స్కూటీ అయితే పర్లేదు కదా, బైక్ అంటే హైట్ వస్తుందో ఏంటో అనుకున్నాను. నేను ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తూనే ఉన్నాను, అయినా సరే వెళ్ళావా అని చెప్పి మళ్ళీ ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే పన్నీర్ తీసాను, పన్నీర్ని ఉడకబెడదామని. ఇది హోమ్ మేడ్ పన్నీరే, అప్పుడు పాలు కూడా ఎక్కువ అని చెప్పేసి పన్నీర్ చేసి పెట్టాను. కొన్నేమో క్యూబ్స్ లాగా కట్ చేశాను, కొన్నేమో ఇట్లా పెద్ద పీసే ఉంచాను, తురుముకొని అట్లా మెతి చమన్ చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా అని. ఇంకా వీటిని అయితే యూస్ చేసేటప్పుడు కొంచెం సేపు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీస్తే సాఫ్ట్గా అవుతాయి కదా. పాప కోసం అని అయితే ఇప్పుడైతే ఉడకబెడుతున్నాను. ఎంత సాఫ్ట్గా అయ్యాయో పీసెస్. ఇంకా మిగిలినంతా ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో బాగా స్టోరేజ్ ఎక్కువ అయింది అనుకుంటే అప్పుడు మాత్రమే నేను ఫ్రీజర్లో పెడతాను. ఇలా మనం హోమ్ మేడ్ పన్నీర్ అయితే ఒక 10 days దాకా బాగుంటుంది. వీలైతే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్, లేదు ఆప్షన్ లేనప్పుడైతే ఇక బయట నుంచే తెప్పించుకోవాలి, అవును కదా. ఇప్పుడైతే స్విగ్గీ, జియోమార్ట్ 10 minutes డెలివరీ కదా, ఇప్పుడైతే ఏది కూడా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేయట్లేదు, వెంటనే ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తాయని. బట్ మళ్ళీ కూడా పన్నీర్ హోమ్ మేడే చేయాలి. ఇంకా నేను నూనె రాసినప్పుడు ఇలా మర్దనా చేసినప్పుడు చూసి మా ఇష్వి అయితే నేర్చుకొని వాళ్ళ డాడీకి చేస్తుంది, నూనె ఇలా రాసి కొడుతుంది. అదైతే బాగుంది కదా మూమెంట్ అని క్యాప్చర్ చేశాను. ఇంకా ఈ స్పూన్ని అయితే పట్టుకొని వాళ్ళ డాడీ తలకాయ మీద కొడుతుంది. అప్పుడు ఎంత చిన్నగా ఉందో కదా ఐశ్వి. అందుకే అండి నాకు వీడియోస్ అంటే బాగా ఇష్టం. ఇలా ఏ మెమరీనైనా మళ్ళీ తర్వాత చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.